యుద్ధంలో నా బదులైన గర్వాలంతా బదులిచ్చి మీద నాటేలా ఉరికించి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏంటో చూపించా. ఎగతాళి చేసిన నోటితోనే జయహో వీర నారీమణి తల వంచి పొగడేలా చేసిన తెలుగు బిడ్డను విశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ఏకైక మహారాణిని గణపతి దేవుని గారాలను బిడ్డను రాణి రుద్రమదేవిని. మా తండ్రి గారైన గణపతి దేవుడు అతనికి పుత్ర సంతానం లేనందువలన నన్ను ఒక ఆడబిడ్డగా కాక మగపిల్లవాడిలా పెంచడమే కాకుండా సర్వసాము కత్తిసాము గుర్రపు స్వారీలతో పాటు ఎన్నో సకల కళల విద్యను నేర్పి సింహాసనంపై ఒక స్త్రీ కూర్చుంటే ఓర్చుకోలేని నీచులు నికృష్టులు సామాంతులు దాయాదులందరూ కలిసి తిరుగుబాటును లేవదీస్తే నా బుద్ధశక్తితో బుద్ధి కుశలతతో తిరుగుబాటును అంచివేసి దక్షిణ పదాన సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర నారీమణిని రాణి రుద్రమదేవిని. నా ఓర్గల్లు సామ్రాజ్యాన్ని 8 లక్షల సైన్యంతో దాడి చేసిన దేవగిరి యాదవరాజు మహాదేవిని ఓడించి పరిగెత్తించి మోకాళ్ళ మీద మోకరిల్లేలా చేసిన వీర నారీమణిని రాణి రుద్రమదేవిని.